యేసు ప్రభువే ఈ సంఘటన తెలియజేశాడు. భూమి మీద జీవించేటువంటి జీవితం తాలూకు విషయాలే కాదు, ఒక మనిషి చనిపోయిన తరువాత కూడా అతని జీవితంలో ఏమేం జరుగుతాయో ఆ విషయాలను చెప్పినటువంటి, చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పినటువంటి గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అందులో సాక్షాత్తు యేసు ప్రభు వారే ఈ సంఘటనను వివరించారు. ఈ విషయాన్ని చెప్తూ ఆయన అన్నాడు, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. అతడు ఊదారంగు వస్త్రములు ధరించుకొని, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడతా ఉంటాడు. వానికి మంచి వస్త్రాలు ఉన్నాయి, కమ్మని భోజనం ఉంది, మంచి నివాసం ఉంది. అయితే లాజరు అనే ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. అతడికి ఒక జబ్బు ఉంది. ఆర్థికంగా ఏ సమృద్ధి లేదు అతనికి. ఎవరన్నా ఏదన్నా పెడితే తిని బ్రతకడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి. తన శరీరంలో ఆరోగ్య స్థితి బాగలేదు, ఒళ్ళంతా కురుపులతో నిండిపోయింది. అయితే అతడు ఈ ధనవంతుడి వాకిటనే పడున్నాడు. అతడి బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరాడు. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకినాయి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ఈ విషయాలన్నీ ఇద్దరు మనుషులు, వాళ్ళకి భూమి మీద జరిగేటువంటి జీవితం, చనిపోయిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి, ఈ రెండింటిని గురించి ప్రభువు మాట్లాడాడు. మొట్టమొదటి సంగతి ఏంటంటే ధనవంతుడు, వాని యొక్క భోగాలు. రెండవ సంగతి ఏంటంటే దరిద్రుడు, వాని యొక్క దైన్య స్థితి లేదా దీనస్థితి. భూమి మీద లాజర్ను చూసినప్పుడు లాజరు ఐశ్వర్యవంతుడని ఎవడు అనుకోడు. లాజర్ను చూసినప్పుడు ఎవరికైనా బాధ కలిగిద్ది. ఎందుకంటే దరిద్రుడు అనే డైరెక్ట్గా చెప్పేశాడు బైబిల్లో. ధనవంతుడిని చూసి నాకు తెలిసి జనం అనుకునే మాట ఏంటో తెలుసా? చాలా గొప్పోడు, చాలా మంచోడు, అదృష్టవంతుడు. ఎందుకంటే అష్టభోగాలు ఉన్నాయి అతనికి. తినడానికి తిండి, కట్టడానికి బట్ట, అనుభవించడానికి రాజభోగాలన్నీ ఉన్నాయి. ఊదారంగు వస్త్రం అప్పట్లో రాజులు ధరించేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే వీడు ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగినటువంటి వాడి ధనవంతుడు. చాలా జంజావృతంగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే వీనికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కానీ వీనికి ఏం లేదు అంటే సాటి మనిషి మీద కనికరం చూపేటువంటి మనస్సు లేదు, ప్రేమ లేని వ్యక్తి అని ఎలా అర్థమైందంటే, ఈ దరిద్రుడైన లాజరు వాని ఇంటి వాకిటి దగ్గర పడున్నాడు. వాళ్ళు తిన్న తర్వాత సహజంగా మనం భోంచేస్తాం. భోంచేసిన తర్వాత కొన్ని మిగిలిన పదార్థాలు ఉంటాయి, అవన్నీ తీసి మనోళ్ళు బయట పడేస్తారు. పడేస్తారా లేదా? చెత్త కుప్పలో పడేస్తారు. నాకు తెలిసి ఇంటి వాకిటి దగ్గర వాళ్ళు చెత్తను ఊడ్చేటువంటి ప్రదేశంలో ఈ లాజరు పడున్నాడు. వాని భోజన బల్ల దగ్గర అయితే లాజర్ని కూర్చొనిరు. ఎందుకంటే లాజరు జబ్బుతో ఉన్నాడు మరియు దరిద్రుడు, అతనికి ఏమీ కాడు. కాబట్టి అతన్ని ఎక్కడ ఉంచుతారు? ఒకవేళ ఉంచితే ఇంటి బయట వాళ్ళు చెత్త పడేసే దగ్గర ఇతన్ని ఉంచుతారు, ఉండనిస్తారు. పాపం చాలా రోజుల నుంచి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నాకు తెలిసి ఆ ఊర్లో అతనికి మించిన ధనవంతుడు లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ అతనికి మించిన ధనవంతులు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర కాచుకునేవాడు లాజరు. కానీ ఇంత మాత్రం ధనవంతులు ఎవరూ లేరు. వాని ఆశ ఏంటంటే, లాజరు ఆశ ఆ ఇంటి దగ్గర కాచుకుంటే బాగా డబ్బున్నోళ్ళు, బాగా ధనవంతులు కాబట్టి తిన్న పదార్థాలు తినగా మిగిలినవి బయటికి ఊడుస్తారు. ఆ ఊడ్చిన వాటిలో రొట్టె ముక్కలు ఏదైనా దొరికితే తిని బతుకుదాం అనుకున్నాడు. కానీ అక్కడ ఏం రాస్తుందంటే ఆకలి తీర్చుకొన గోరెను అని రాస్తుంది, కానీ తిని ఆకలి తీర్చుకొనేను అని రాయలా. అంటే నాకు తెలిసి లోపల తిన్న వాటిల్లో ఏ ముక్క కూడా బయటికి రాలా. వాళ్ళ తిండి, వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆనందం, వాళ్ళ భోగాలు, వాళ్ళ సరదాలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ విలాసాలు ఒక రేంజ్లో ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఈ భూమి మీద జీవించే తాత్కాలిక జీవితాన్నే చూసుకుంటున్నారు, కానీ ఈ జీవితానికి ఒక ముగింపు ఉంది. ఈ భోగాలన్నీ ఆటే కాలం కొనసాగవు, వీటికి ఒక ముగింపు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇంకొక భాగంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్న ఆలోచన వాళ్ళు చేయలే. వాళ్ళ మనసులో మన ఇష్టం, మనకు సమృద్ధి ఉంది, తినొచ్చు, తాగొచ్చు, ఆనందించవచ్చు, సంతోషించవచ్చు. ఎందుకంటే వాడు డబ్బును ఆధారం చేసుకున్నాడు. ఏం ఆధారం చేసుకున్నాడు?
డబ్బును ఆధారం చేసుకున్నాడు. మరి వాళ్ళ తాత సంపాదించాడో, వాళ్ళ అయ్య సంపాదించాడో, మరి వీడు సంపాదించాడో, మొత్తానికి పెద్ద కుప్పే వేశారు. చిన్న కుప్ప కాదు, పెద్ద కుప్ప వేశారు. వేసి ఆ కుప్పను ఆధారం చూసుకొని రోగం వస్తే వైద్యునికి అవసరమైతే లక్షలు పడేసైనా సరే బాగు చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు అని. డబ్బు ఒక్కటి ఉంటే చాలు, రోగానికి మందు వచ్చిద్ది, కావలసిన భోగాలు వస్తాయి, మంచి పౌష్టికాహారం వచ్చిద్ది, అన్నీ వస్తాయి. కాబట్టి మనకి డబ్బు కేంద్రం, డబ్బు ప్రధానమని డబ్బును ఆధారం చేసుకొని వీడు బ్రతికాడు. ఇక లాజరు విషయానికి వచ్చేటప్పటికి లాజరుకి ఏం ఫుడ్ దొరకల ఇంట్లో నుంచి. ఆ ధనవంతుడికి తెలియదు ఈ లాజర్ అనేవాడు ధనవంతుడు పాతాళాన్ని తప్పించుకోవడానికి ఈ లాజర్ అనేవాడిని దేవుడు చివరి ఆప్షన్గా వాడికి ఇచ్చాడన్న సంగతి ధనవంతుడికి తెలియదు. అయితే కొద్ది రోజుల తర్వాత ఒక న్యూస్ వచ్చింది. ఏమని? ఆ ధనవంతుడి ఇంటికే వచ్చింది. సార్, మీ ఇంటి వాకిటి దగ్గర ఆడు ముష్టోడు ఉన్నాడు కదా, దరిద్రుడు, ఒళ్ళంతా పుళ్ళుతో జబ్బుతో ఉంటాడే, అటు చచ్చిపోయాడు సార్ అని న్యూస్ వచ్చింది. చచ్చిపోయాడా? అరే తీసేయండి రా వాడిని, అర్జెంటుగా తీసేసేయండి, పక్కకి తీసేసేయండి, ఎంతో కొంత డబ్బులు ఇస్తాను, ముందు ఆడి బాడీని తీసుకెళ్ళి ఎక్కడన్నా పడేసేయండి. తీసేశాడు. లాజరుకి ఆశించాడు, వాడి దగ్గర నుంచి ఏం అందలేదు. తర్వాత చచ్చిపోయాడు. చనిపోయినటువంటి డెడ్ బాడీని ఏ టైప్లో తీసుంటారో ఊహించవచ్చు మనం. ఎవరూ లేనటువంటి నిర్భాగ్యుణ్ణి ఏ విధంగా తీస్తారో మీకు తెలుసు. ముక్కులకు బట్టలు అడ్డం పెట్టుకొని ఒళ్ళంతా కుళ్ళిపోయి ఉన్నది కనుక బతికున్నప్పుడే కుక్కలు వచ్చి కురుపులు నాకినాయి అంటే అంత దుర్భరావస్థలో ఉన్నాడు ఆ లాజరు. కానీ దేవుని దృష్టిలో ధనవంతుడేమో దరిద్రుడిగా ఉన్నాడు, దరిద్రుడై ఇంత దుర్భర స్థితిలో ఉన్నటువంటి లాజరేమో ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. దేవుని దృష్టిలో వీళ్ళిద్దరూ ఇంత ఆపోజిట్లో ఉన్నారన్న సంగతి దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. ఇంతకీ లాజరు దరిద్రుడు ఎందుకు అయి ఉంటాడు? ధనవంతుడు ఎలా అయి ఉంటాడు? మనం ఆలోచిద్దాం. ఇప్పుడు లాజరు దరిద్రుడే, కానీ లాజరు దరిద్రుడు ఎందుకు అయి ఉండొచ్చు? నాకు తెలిసి దేవుని ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడై ఉండొచ్చు, సాటి మనిషికి తనకున్న దానిలో సాయం చేసిన వాడై ఉండొచ్చు, అనుకోని రీతిలో శ్రమలు వచ్చి ఏపుకొచ్చినట్టు బాధలు వచ్చి ఆ స్థితికి దిగజారిపోయి ఉండొచ్చు. ఎందుకంటే లాజరుని గురించి దేవుని వాక్యం అంటుంది, అతడు అక్కడ శ్రమానుభవమును పొందాడు అని, అతడు అక్కడ కష్టం అనుభవించాడు అని. కానీ ధనవంతుడి గురించి ఏం మాట్లాడుతుంది వాక్యం అంటే, అబ్రహామే అంటున్నాడు, కుమారుడా, భూమి మీద నువ్వు నీకిష్టం వచ్చినట్టు సుఖమును అనుభవించితివి, వాడక్కడ శ్రమను అనుభవించాడు. ఇక్కడ శ్రమను అనుభవించిన వాళ్ళందరూ, వినండి బాగా, శ్రమను అనుభవించిన వాళ్ళందరూ అబ్రహాం రొమ్మును ఆనుకొని కొనిపోబడతారా? అట్లయితే లోకంలో దేవుణ్ణి ఎరగని నాస్తికులు కూడా శ్రమను అనుభవిస్తున్నారు. దేవుణ్ణి ఒప్పుకోనటువంటి వ్యక్తులు కూడా లోకంలో శ్రమల పాలై ఉన్నారు. వాళ్ళందరూ అబ్రహాం దగ్గరికే చేరతారా? కాదు. లాజరు అనుభవించిన శ్రమానుభవం దేవుని చిత్తానుసారంగా, దేవుని అనుమతితో ఆయన అనుభవించాడు. దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో లాజరు శ్రమానుభవం పొందాడు. కానీ ధనవంతుడు గురించి అబ్రహాం ఏమన్నాడో తెలుసా? భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నువ్వు నీకిష్టం అంటే నీకిష్టం వచ్చినట్టు నువ్వు బతికావు. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని, అతడు నిన్ను భూమి మీదకి పంపించాడని, కొద్ది కాలమే నీ ఆయుష్కాలమని, తర్వాత నువ్వు చచ్చి దేవుని ముందు హాజరు అవ్వాల్సిన ఒక రోజు ఉంది అని నువ్వు పట్టించుకోలా. ఎవరైనా నీకు చెప్పడానికి ప్రయత్నించినా నువ్వు వినలా. కారణం నీ డబ్బు మదం. ఏ మదం? నీ డబ్బు మదం, నీ డబ్బు గర్వం. నాకేంది, నాకు ఎదురైంది అని విర్రవీగావు తప్ప నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయనకి నేను విధేయత చూపాలన్న ఆలోచనే నీకు లేదు. ఒకటి. రెండవది, భూమి మీద ఉన్నప్పుడే పరలోకానికి నేను దారులు వేసుకోవాలి అన్న ఆలోచన మర్చిపోయావు. 2. మూడవది, సమృద్ధి గలవాడివై ఉండి కూడా
ప్రేమ లేని బతుకు బతికావు. మరి దారుణమైన విషయం ఏంటంటే, నీ బతుకులో దారుణమైన విషయం, నీ ఇంటి వాకిటి దగ్గర ఒక రొట్టె ముక్క కోసం ఆశించి పడిగాపులు గాసినటువంటి ఒక దరిద్రుడికి కూడా పట్టడన్నం ఏనాడు కూడా పెట్టిన పాపాన పోలా. ఎందుకు? నీకు ప్రేమ లేదు. నంబర్ 1, సృష్టికర్తను గూర్చిన స్పృహ లేదు. అందరూ చెప్పండి, ఏమి లేదు వాడికి? సృష్టికర్తను గూర్చినటువంటి స్పృహ, భయము లేదు. రెండవది, ఇక్కడ ఉండగానే అక్కడికి దారులు వేసుకోవాలి, అక్కడికి సిద్ధపడాలన్న ఇంగిత జ్ఞానం వాడికి లేదు. అంటే లైఫ్ పర్మనెంట్ కాదు అన్న ఇంగిత జ్ఞానం వాడికి లేదు. మూడవది, ఏమి లేదు? ప్రేమ లేదు. నాలుగవది, వాడు కలిగి ఉన్న చెడుతనాన్ని విసర్జించి మారు మనసు పొందినవాడు కాదు. ఎందుకు అంటే, వాడికి చెప్పే ధైర్యం ఎవడో చేయలా, ఎవడన్నా చెప్పినా వాడు వినడం. ఎందుకంటే వాడు ఫుల్గా డబ్బులో మునిగి తేలుతా ఉన్నాడు. ఇంకా వాడు ఏమి వింటాడు? 4 విషయాల్లో వాడి దగ్గర లోపాలు కనపడతా ఉన్నాయి. నంబర్ 1 చెప్పండి మీరు. సృష్టికర్తను వాడు పట్టించుకోవాలా. నంబర్ 2, ఇక్కడ ఉండగానే అక్కడికి జాగ్రత్త పడలా. నంబర్ 3, ప్రేమ లేనివాడు. నంబర్ 4, వాడున్న చెడుతనాన్ని విసర్జించి మారు మనసు పొందినవాడు కాదు. ఈ మారు మనస్సు అనే మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, వాడే అడుగుతాడు తర్వాత అబ్రహాముని, తండ్రివైన అబ్రహామా, లాజర్ను పంపించడం కుదరదా? కుదరదన్నాడు. సరే, ఇక నాకు ఈ యాతన తప్పదా? తప్పదు. చావాలేకపోతున్నాను, బతకలేకపోతున్నాను, అటు ఇటు కానీ బతుకైపోయింది ఇప్పుడు నాది. ఇలా ఉంటుందని అసలు కూడా ఊహించలేదు నేను. నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారులే భూమి మీద. అబ్రహాం సమాధానం, ఊహ కూడా ఊహించిన వాళ్ళు, పట్టించుకోనోళ్ళు. వీడంటాడు మళ్ళీ, సరే అట్లయితే నాకు సాయం చేయి. భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నేను బతికిన బతికే బతుకుతున్నారు, కాబట్టి నువ్వు లాజర్ని వాళ్ళ దగ్గరికి పంపు, అప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారు అన్నాడు. ఏమన్నాడు? లాజర్ని పంపు, వాళ్ళు మారు మనసు పొందుతారు. అంటే అబ్రహాం అన్నాడు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలి, వారి మాట విని మారు మనసు పొందాలి. అంటే ఆహా, అట్లా అనవద్దు తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళిన ఎడల, ఏమంటున్నాడు? మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళిన ఎడల నా సహోదరులు, వద్దులేరా వేవాకు, మళ్ళీ వాళ్ళ దృష్టి అటుపోయిద్ది. మా తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మా సహోదరులు ఎలాంటి వాళ్ళు అంటే, బతికున్నోడు చెబితే ఇన్ని రకాలు కాదు. వాళ్ళు వినాలంటే సచ్చినోడు లేచి చెప్పాలి. అర్థమైందా? సచ్చినోడు బతికి, ఒరే నేను చచ్చిపోయాను, ఇట్లా ఉందిరా, ఇలా ఉంది పరిస్థితి, కాబట్టి జాగ్రత్తరా, మారు మనసు పొందండి, జాగ్రత్త పడండి రా అని చెబితే కానీ వాళ్ళు మారు మనసు పొందే రకాలు కాదనే మాట ఆయన చెబుతాడు. మృతులలో నుండి ఒకడు లేచిపోయి వారికి చెప్పిన ఎడల వారు మారు మనస్సు పొందుదురు. అంటే వాడికి అర్థమైంది, మారు మనసు పొందనోడి గతి అగ్నిగుండమే అని. ఈ 4 విషయాలు ఈరోజు ధనవంతుడు, ఆనాడు చెప్పబడిన ధనవంతుడు ఒకడే కాదు, ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల్లో చాలామంది పట్టించుకోవటల్లా. ఈ కీలకమైన 4 సంగతులు: మొట్టమొదటిది సృష్టికర్తను గూర్చిన యోచన, రెండవది ఇక్కడ ఉండగానే అక్కడికి దారి సిద్ధపరచుకోవటం, అక్కడికి సరుకులు సమకూర్చుకోవటం, మూడవది దేవుని ప్రేమ కలిగి ఉండటం, నాలుగవది చెడుతనాన్ని విసర్జించి మారు మనసు పొందటం. ఈ 4 చాలా కీలకమైన సంగతులు. ఈరోజు జనాభాలో చాలామంది పట్టించుకోని సంగతులు. ఇప్పుడు ఇక్కడ ఉండగానే అక్కడికి దారులు వేసుకోవాలి, అక్కడికి సరుకులు సమకూర్చుకోవాలి అని నేను చెప్పిన మాట మీకు గుర్తుంది కదా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఆ మాట వినండి జాగ్రత్తగా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. తమ్ముడు ఒకసారి స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి. ఒకసారి పక్కన వాళ్ళు పలకరించండి.
చేతులు కాస్త కదిలించండి, పలకరించండి. తల్లి మీరు కూడా పలకరించండి, సరేనా? ఇంకా జాగ్రత్తగా వినండి. ప్రసంగి గ్రంథంలో అంటాడు, ప్రసంగి గ్రంథము 12 మొదటి వచనం నుంచి చదివితే, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మర్యాదగా చెబుతున్నాడు. అబ్బాయి వింటున్నావా? ఏ దశలో నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంటున్నాడు? బాల్య దినముల యందే. సరే, బాల్య దినాలు నిర్లక్ష్యం చేశావు, ఇప్పుడు దున్నపోతులాగా పెద్దోడు అయ్యావు, పెద్దదాన్ని అయ్యావు, కనీసం ఈ దినానైనా నువ్వు జాగ్రత్త పడాలి అని అంటున్నాడు. వాస్తవంగా తెలుసుకోవాల్సింది, జాగ్రత్త పడాల్సింది బాల్య దినముల యందే. ఎందుకంటే నీ సృష్టికి ఒక కారణం ఉంది. నువ్వు అనేవాడివి, నువ్వు అనేదానివి ఉనికిలోకి వచ్చావంటే నువ్వు కోరుకుంటేనో లేకపోతే మీ అమ్మా నాన్న కోరుకుంటున్నో కాదు, నువ్వు అనేవాడివి, నువ్వు అనేదానివి ఉండాలని ఆయన కోరుకున్నాడు గనుక నీకు జన్మ వచ్చింది, నువ్వు ఉనికిలోకి వచ్చావు. ఒకవేళ ఆయన కోరుకొని ఉండకపోతే నీకు రూపు లేదు, నీకు నామము లేదు, అసలు నీకు జీవితం, జన్మే లేదు. ఈ మాట ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెబుతా. లోకంలో పెద్ద మగ పురుషులు లేరని నువ్వు పుట్టావా? కోట్లాది మంది మగవాళ్ళు ఉన్నారు నాయన. అంతమంది పురుషులు ఉండగా నువ్వెందుకు? అంటే అంతమంది ఉన్నా దేవుడు తృప్తి చెందలా. నువ్వు కూడా కావాలనుకున్నాడు కనుకనే నీకు జన్మ వచ్చింది. లోకంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, స్త్రీలు లేరని నువ్వు పుట్టావా? కాదు 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 కాదు. కోట్లాది మంది స్త్రీలు ఉన్నా వాళ్ళందరూ నువ్వు కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కనుక నీకు జన్మ వచ్చింది. సో దేవుడు నీ మీద కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ ద్వారా కొన్ని పనులు జరగాలని ఆ పిచ్చి తండ్రి ఆశించాడు కనుకనే నీకు జన్మ, జీవితం అనేవి లభించాయి. కొంతమంది వాళ్ళ జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి, శ్రమలను బట్టి తరచుగా ఈ మాట అనుకుంటారు, నేను ఎందుకు పుట్టానో అర్థం కావట్లా, అసలు నేను ఎందుకు బతుకుతున్నానో అర్థం కావట్లా, అసలు ఆ దేవుడు అనేవాడు నన్ను ఎందుకు చేసి భూమి మీద పడేశాడో నాకు అర్థం కావట్లా, ఈ జన్మ లేకపోతేనన్నా బాగుండేదని అప్పుడప్పుడు డైలాగులు వేస్తుంటారు. దేవుడేం పిచ్చోడయ్యే మైండ్ పోయి నిన్నేం చేయలే. ఒక ప్రణాళిక కోసం, ఒక ఉద్దేశం కోసం, ఒక ఆలోచన ఉంది నీ లైఫ్లో. నీ విషయంలో దేవుడు కొన్ని ఆలోచనలు కలిగి ఒక కారణాన్ని యోచించి దాన్ని బట్టి నిన్ను భూమి మీద పుట్టించాడు అనేది మర్చిపోవద్దు. ఇప్పుడు చెప్పండి, మన ఉనికికి కారణం ఎవరు? అందరు చెప్పాలి. మన ఉనికిలోకి వచ్చామంటే దానికి కారణం ఎవరు? చెప్పండి. రైట్. మన మనుగడకి ఆధారం ఎవరు? భూమి మీద మన మనుగడకి ఆధారం ఎవరు? రైట్. సస్తే పోయి నిలబడాల్సింది ఎక్కడ? అంటే ఆరంభం ఆయనే, మధ్యలో ప్రయాణంలో తోడాయనే, సస్తే పోయి నిలబడాల్సింది. మరి ఇంత కీలకమైనప్పుడు ఆయన్ని నిర్లక్ష్యం చేస్తారంటాయా? ఆయన అశ్రద్ధ చేస్తారా? తెలుసుకోవాలిగా ఆయన ఎవరో, ఎందుకు పుట్టించాడో, ఏం ఆలోచించాడో, ప్రణాళిక ఏంటో. అసలు పట్టించుకోకుండా బతికేస్తున్నారు కొంతమంది. అంటే మీరు ఆల్రెడీ సృష్టికర్తను గుర్తించే వచ్చారులే, మిమ్మల్ని అంటల్లా. అట్లా పట్టించుకోకుండా ఊరేగుతున్నారు చూడు దున్నపోతుల్లాగా, వాళ్ళకి చెబుతారని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి స్తోత్రం, చెప్పండి ప్రభుకి. అది వాళ్ళకి కొంచెం మందలిస్తారని చెబుతున్నాను నేను. ఒక్కొక్కడు డబ్బు చూసుకొని విర్రవీగుతుంటాడు, ఒక్కొక్కడేమో వాడి బలాన్ని, వాడి ఎత్తుని, వాడి పొడుగుని చూసుకొని గొలియాతులాగా, గొలియాతుగాడు వాడి పొడుగుని చూసుకొని అతిశయపడ్డాడు. నా అంత పొడుగు ఎవడు లేడు, ఎవడు నా మీద గలబడ్డని. చివరికి గొర్రెలు కాసేవాడి చేతిలో తెచ్చాడు. స్తోత్రం. నెబుకద్నెజరేమో వాడి వైభవాన్ని చూసుకొని విర్రవీగాడు. బా, ఈ బబులోను మహాసంస్థానం అంతా నా వైభవం కదా అనుకున్నాడు. అంతే, మెంటలెక్కింది. దానియేలు గ్రంథంలో ఉంది ఆ మాట. అనుకున్నాడు, మెంటలెక్కింది, పిచ్చోడయ్యాడు. 7 సంవత్సరాలు మెంటలెక్కి తిరిగాడు. ఆడి మైండ్ మళ్ళీ సరైన తర్వాత మళ్ళీ రాజు అయ్యాడు. జస్ట్ మనసులో అనుకున్నందుకు.
ఏం చేద్దాం, ఒక్కొక్కడు వాళ్ళకు ఉన్నటువంటి వాటిని చూసుకొని వెర్రవీగి దేవుణ్ణి పట్టించుకోవట్లా. నువ్వు నేను ఏదైనా బైబిల్ తీసుకొని దేవుడి దగ్గరకు వస్తుంటే తిక్కలోళ్ళని చూసినట్టు చూస్తున్నారు. మనం వాళ్ళకి పిచ్చోళ్ళలా కనపడుతున్నాం. ఎవడు పిచ్చోడు? ఎవరు పిచ్చిది? నిన్ను ఎటకారం చేసేవాళ్ళు పిచ్చోళ్ళ? నువ్వు పిచ్చిదానివా? నువ్వు పిచ్చోడివా? దేవునికి స్తోత్రం. నేను అప్పుడప్పుడు మీకు ఒక జోక్ చెప్తాను, బుద్ధిహీనుల అధిపతి అని. రాజుకు ఒకడికి ఒక కోరిక కలిగిందంట. అరే, మన రాజ్యంలో తిక్కలోళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాలని ఉందిరా నాకని. తిక్కలోడన్నా బుద్ధిహీనుడన్నా ఒకటే. మీకు బుద్ధిహీనుడు అంటే అర్థం కాదు కాబట్టి తిక్కలోడు అన్నా అర్థమైద్ది. తిక్కలోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందామని ఉందిరా. మంత్రి గ్యాదర్ చేయమన్నాడు. సరే, ఊళ్ళో రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ తిక్కలోళ్ళని పోగేశాడు. వాళ్ళందరిలో ఒకడు బాగా తిక్కలోడు అనిపించాడు. ఎట్లా తిక్కలోడు అనిపించాడంటే, వాడు ఏదన్నా చెప్పు అంతా దేవుడి దయే అంటున్నాడు. ఏదన్నా చెప్పు అంతా దేవుడి దయే అంటున్నాడు. కదిలితే దేవుడు, మెదిలితే దేవుడు, కదిలితే దేవుడు, మెదిలితే దేవుడు. రాజుకు అనిపించింది, అరే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి అత్యధికమైన తిక్కలోడు ఈడేరా అని. బుద్ధిహీనుల అధిపతి అనే దండం, ఒక పొడవాటి కర్ర, ఆ కర్ర మీద బుద్ధిహీనుల అధిపతి అని రాయించుంది. ఆ దండాన్ని అడిగి బహూకరించాడు. ఇచ్చి, ఒరే ఇక్కడ ఉన్నోళ్ళందరిలో అత్యధికమైన తిక్కలోడివి నువ్వే, నీకన్నా తిక్కలోడు కనపడితే ఆడి చేతిలో పెట్టరా ఇది అని చెప్పి ఇచ్చాడు. రోజులు గడిచినాయి, కొద్ది రోజులు గడిచినాయి. రాజుగారికి రోగం వచ్చింది. ఎవరికి? రాజుగారికి రోగం వచ్చింది. మంచాన పడ్డాడు, సావుకు తయారయ్యాడు. రేపో మాపో చచ్చేటట్టు ఉన్నాడు. సావకుండా ఎవరు ఉంటారు? పోయే టైం వస్తే ఎవడైనా పోవాల్సిందేగా. రాజు అని సావేం ఆగదుగా, ఆగిద్దా? రాజు మంచాన పడ్డాడు, సావుకు దగ్గర అయ్యాడు, రేపో మాపో పోయేటట్టు ఉన్నాడు. పాపం రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ క్యూ కట్టి చూసి వెళ్తున్నారు. పాపం రాజు కదా, క్లైమాక్స్కి వచ్చాడు కదా అని ప్రజలు చూసి వెళ్తున్నారు. ప్రజలందరూ వెళ్ళి చూస్తే వాళ్ళలో ఈ బుద్ధిహీనుడు కూడా ఉన్నాడు. ఏ బుద్ధిహీనుడు? దండం బహుమతి పొందాడే ఆడు కూడా ఉన్నాడు. ఆడు పోయాడు రాజు దగ్గరికి. పోయి అమాయకంగా మాట్లాడుతున్నాడు అన్ని. ఆ అమాయకంగా అడిగే ప్రశ్నల్లో ఒక ప్రశ్న అడిగాడు రాజుని. మహారాజా, మహారాజా అన్నాడు. వాడు ఆ సావు స్థితిలో ఉండి కూడా ఈయన చూసి నవ్వాడు. ఎవరు? రాజు. ఎరా నువ్వు వచ్చావా అన్నాడు. వచ్చాను, కానీ జనం ఏంది అట్టనుకుంటున్నారు అన్నాడు. ఎట్టనుకుంటున్నారు అన్నాడు. నువ్వేంది ఆడికి పోతున్నావు అంటే ఆడికి పోతున్నావు అన్నాడు. అర్థమైందా? ఏమన్నాడు? నువ్వేంది ఆడికి పోతున్నావు అంటే యాడికి పోతున్నావు అన్నాడు. యాడికి పోయేది ఏముందిరా, నాకు చివరి గడియలు వచ్చినాయి, చచ్చిపోతున్నాను రా అన్నాడు. అప్పుడు వీడు అడిగాడు, పోవటం ఖాయమేనా అన్నాడు. నేనేందిరా, ఎవడైనా పోవాల్సిందే, ఆగేదేవి లేదా అన్నాడు. పొరపాటును కూడా ఆగటం ఉండదురా, ఎట్టి పరిస్థితుల్లో పోవాల్సిందే అన్నాడు. సరే సరే కానీ మొదటి ప్రశ్న అయిపోయింది, ఇంకొకటి చెప్పు. సరే, పోయేది ఖచ్చితంగా ఖాయం అంటున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు. మళ్ళీ వచ్చేది ఏందిరా తిక్కలోడా, ఇంక పోతే వచ్చేది లేదురా, ఇంక అక్కడే అన్నాడు. నువ్వేనా అందరా అన్నాడు. ఎవడైనా అంతేరా. అంటే నువ్వు రాజువు కదా, నువ్వేం తిరిగి వచ్చేదేం లేదా? రాజు అయినా లేదు, మంత్రి అయినా లేదు, దాసుడైనా లేదు, బంటైనా లేదురా. వెళ్ళటం ఖాయం, ఖాయమేరా. తిరిగి వచ్చేది లేదు, లేదురా. వెళ్ళటం ఖాయమైనప్పుడు, తిరిగి వచ్చేది లేనప్పుడు మరి అక్కడికి మరి పర్మనెంట్గా అక్కడే ఉండాలి కదా, ఏం తీసుకెళ్తున్నావు అని అడిగాడు. ఏం తీసుకెళ్తున్నావు అని అడిగాడు. ఓరి తిక్కలోడా, నువ్వు నీ తిక్కలతనం ఇంకా బాలేదు, అక్కడికి ఏం తీసుకెళ్ళలేమురా అన్నాడు. అదేంది రాజా, వెళ్ళేది ఖాయం అంటివి, తిరిగి వచ్చేది లేదంటివి,
అక్కడే ఉండాలన్నప్పుడు మరి సిద్ధపడిపోవాలిగా రాజా అన్నాడు. లేదురా, ఇక ఏం సిద్ధపడినా లేదు, అక్కడికి తీసుకొని పోయేది ఏం లేదు అన్నాడు. మహారాజా చేతులు చాపన్నాడు. చాపాడు. ఆడికి ఇచ్చాడే దండం. నీకన్నా తిక్కలోడు కనపడితే ఆడి చేతిలో పెట్టిరా అని ఆ దండం తీసి వీడి చేతిలో పెట్టాడు. రాజు చేతిలో పెట్టి, నాకన్నా తిక్కలోడివి నువ్వే అన్నాడు. ఎందుకురా అన్నాడు. మహారాజా, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, ఎక్కడికి పోవాలో నాకు తెలుసు, పోయేటప్పుడు ఎలా సిద్ధపడాలో నాకు తెలుసు, పోకముందు ఎలా ప్రిపేర్ అవ్వాలో నాకు తెలుసు. నువ్వు రాజువై ఉండి, లక్షలాది మందికి మార్గదర్శివై ఉండి, ప్రజలను చైతన్యం చేయాల్సినోడివై ఉండి, ఇంత పెద్ద హోదాలో ఉండి, అష్టైశ్వర్యాలు కలవాడివై ఉండి, సృష్టికర్తను తెలుసుకోలేకపోయావు. ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోలేదు, చచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోలేదు, ఎలా సిద్ధపడి వెళ్ళాలో కూడా తెలుసుకోలేదు. నీ కాడికి బుద్ధిహీనుడు ఎవడున్నాడు? నువ్వు రాజువైతే చావు ఆగిద్దా? నువ్వు రాజువైతే చావు ఆగిద్దా? ఆగదుగా. దాని గురించి నువ్వు ఆలోచన చేయనప్పుడు నీకన్నా తిక్కలోడు ఇంకొకడు ఎవడున్నాడు, తీసుకోదండం అని పోయాడు. ఈ విషయం నేను మీకెందుకు చెప్తున్నానంటే, సృష్టికర్తను తెలుసుకోకుండా, సృష్టికర్తను కలుసుకోకుండా, సృష్టికర్త యొక్క వదిలే ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడే. మళ్ళీ చెప్తున్నా, సృష్టికర్తను తెలుసుకోకుండా, సృష్టికర్తను కలుసుకోకుండా, సృష్టికర్త యొక్క చిత్తమును నెరవేర్చకుండా ఈ లోకాన్ని వదిలే ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడే, తెలివి తక్కువ వాడే. ఖచ్చితంగా మనం సృష్టికర్తను తెలుసుకోవాలి, మొదటిది. సృష్టికర్తను కలుసుకోవాలి, రెండవది. సృష్టికర్త చిత్తం ఎరిగి దాన్ని నెరవేర్చాలి. కానీ ధనవంతుడు వాడికి ఇష్టం వచ్చినట్టు బతికాడు. చూసారా? కానీ వాక్యం ఏం చెప్పింది? వీడు ఏ విషయాల్లో 4 నిర్లక్ష్యం చేశాడో ఆ 4 విషయాలు లేఖనం గద్దించి బోధించింది. మొట్టమొదటిది సృష్టికర్తను గూర్చిన స్పృహ, రెండవది అక్కడికి వెళ్ళడానికి కావలసిన సిద్ధపాటు, మూడవది ఆ సృష్టికర్త చిత్తములో ప్రాముఖ్యమైన ప్రేమ, నాలుగవది చెడుతనాన్ని విసర్జించి మారు మనసును పొందిన అనుభవం. ఈ 4 ప్రాముఖ్యమైనవి ధనవంతుడు నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు వాటిలో మొట్టమొదటిది సృష్టికర్తను గూర్చిన స్పృహ అన్నాను. ఏ వయసులో తెలుసుకోమన్నాడు? బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నాడు. ఆ తర్వాత కింద వచనాల్లో చెప్తాడు, ఒరే పిచ్చోడా, ఈ శరీరాన్ని చూసి మిడిసిపడవాకురా. ఇప్పుడు సరికైపోయిన వాళ్ళంతా ఒకప్పుడు హీరోలురా, ఇప్పుడు సరికైపోయిన తల్లులందరూ ఒకప్పుడు హీరోయిన్లురా, మామూలు లేరు. చూస్తానే మారిపోయిద్దిరా. జవసత్వాలను చూసుకొని మిడిసిపడవాకురా, నీటి మీద బొడగా అని చెప్పాడు. ఆ కింద వచనాల్లో చెప్పినోడు సామాన్యుడు కాదు, పాపం దెబ్బతిన్న బిడ్డ సొలొమోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పు గట్టిగా. దెబ్బతిన్న బిడ్డ చెప్పాడనమాట. ఏం చెప్పాడో చూడు. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. కావలివారు అంటే ఎవరండి? ఇంటి కావలివారు వణుకుదురు అంటే ఎవరో తెలుసా? సర్వ శరీరాన్ని కాపలా కాయడానికి మనం ముందు ఉపయోగించేది చేతులు. ఇంటి కావలివారు అంటే హ్యాండ్స్. ఎవడన్నా నీ మీద దాడి చేయడానికి కర్ర తీసుకొని ఉరుకుతా వచ్చాడు అనుకో, కాలు అడ్డం పెడతావా, చేయి అడ్డం పెడతావా? కాలుకు ముళ్ళు గుచ్చుకుంది అనుకో, ఈ కాలు గుచ్చుకుంటే రెండో కాలుతో తీస్తావా, చేత్తో తీస్తావా? ఆ దినమున బలిష్ఠులు వంగుదురు అంటాడు రెండో మాట. దానికంటే ముందు ఇంటి కావలి వారు వణుకుదురంటే మన సర్వ శరీరానికి కావలి కాసేవి చేతులు. చేతులట వణుకుతాయట. చదువు. బలిష్ఠులు వంగుదురు. అదిగో చూడండి, బలిష్ఠులు అంటే ఎవరో తెలుసా? కాస్త ఓపికలో ఉన్నప్పుడు తొడ తెలిసి రారా రా అంటారు కదా. ఏం చూసుకొని పిక్కబలం. బలిష్ఠులు అంటే కాళ్ళు, ఈ తొడ భాగం దగ్గర నుంచి కింది వరకు కాళ్ళు బలిష్ఠులు. బలిష్ఠులు వంగుదురు. కావలి వారు వణుకుదురు అంటే చేతులు వణుకుతాయి. బలిష్ఠులు వంగుదురు అంటే కాళ్ళు వంగిపోతాయి. విసిరివారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందురు. విసిరివారు అంటే ఎవరో తెలుసా? పళ్ళు.
ఏదైనా పదార్థం నోట్ వేసి అటు ఇటు ఇటు అటు తీపి 4 విసురులు విసిరి మింగేస్తాం చూడు, అది విసురువారంటే పళ్ళు. చదువు. కిటికీలలో గుండా చూచువారు కానలేక యుందురు. కిటికీలో గుండా చూసేవారంటే ఎవరు తెలుసా? కళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. లోక భారతం అంతా వినేదేంది? అది ధ్వని తగ్గిపోయిద్ది. అంటే ధ్వని మామూలుగానే ఉంటది కానీ వినికిడి తగ్గిపోయిద్ది. వినికిడి తగ్గిపోయి వీధి తలుపులు మూయబడును. పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును. ఏమండి? వీధి తలుపులు మూయబడును. పిట్ట యొక్క కోతకు ఒకడు లేచునంటే చిన్న శబ్దానికి ఉలిక్కిపడి లెగిచేటువంటి పరిస్థితి. సంగీతము చేయి స్త్రీలు, నాదము చేయి వారందరూ నిశ్శబ్దంగా ఉందురు అంటే పి సుశీల ఎంతమందికి తెలుసు? ఉందా వెళ్ళిపోయిందా? ఉందా వెళ్ళిపోయిందా? ఇప్పుడు పాట పాడమన్నావనే. పి సుశీల మంచి గాయని కదా, ఇప్పుడు పాడమను పాట. లేదు, అప్పటి రోజుల్లో పాడింది. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుమునను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా. ఈ పాట పాడింది పి సుశీల. ఇప్పుడు మైక్ ఇచ్చి పాడమంది. ఎక్కలేని ఎత్తై అన్న కాడికి అయిపోయింది, ఇక లేదు గొంతు. ఇప్పుడు ఆ పాడట్లా. స్తోత్రం. ఎందుకు? అయిపోయింది. ఆ యవన పొంగ అయిపోయింది, జీవితంలో ఆ హడావిడంతా అయిపోయింది. ఇప్పుడు పాడలేదు. సంగీత నాదము చేయు స్త్రీలు మౌనముగా ఉందురు. స్వరం అక్కడే చెబుతాడనమాట. నీ నడక ఆగిపోయిద్ది, నీ చెవుల ధ్వని దిగిపోయిద్ది, నీ నోరు మూతబడిపోయిద్ది, నీ చేతులు వణుకుతాయి, నీ కాళ్ళు వంగిపోతాయి, ఆఖరికి చివరికి నువ్వు ఇట్లా అయిపోతావని చెప్పి, ఇవన్నీ మాకు తెలుసులే అని మీరు కూడా అంటారని నాకు తెలుసు. స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఇవన్నీ మనం ఎరగనియా ఏంది? కాకపోతే వచ్చిన బాధల్లా ఏంటంటే, పండుటాకు రాలిపోతుంటే పైన నాకు పకపక నవ్విందని పెద్దలు సామెత చెబుతారు. అది రాలదో? అది రాలిద్దా రాలదా? దాని టైం వచ్చినప్పుడు అది రాలిద్ది. అట్లాగా ఎవరి యవ్వన పొంగును బట్టి వాళ్ళు ఒక్కొక్కడు డబ్బును చూసుకొని, ఒక్కొక్కడు అందాన్ని చూసుకొని, ఒక్కొక్కడు బలాన్ని చూసుకొని, వాటిని ఆధారం చేసుకొని, కొంతమంది వ్యక్తుల్ని చూసుకొని, వాటిని ఆధారం చేసుకొని సృష్టికర్తను నిర్లక్ష్యం చేయటం రైట్ కాదు అని. ఓకేనా? సృష్టికర్తను ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. మన జీవితంలో నంబర్ 1 ఆయనే అయి ఉండాలి. ఎవరి బ్రతుకులో సృష్టికర్త నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించుకుంటాడో వాళ్ళు ధన్యులు, 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 ధన్యులు. ఎవరి జీవితంలో సృష్టికర్త నిర్లక్ష్యం చేయబడతాడో వారు నంబర్ 1 దరిద్రులు. ధనవంతుడు, నేను ధనవంతుడు అనుకున్నాడు. ఎంతకాలం ఉంది వాడి భోగం? విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచినవని ధీరుడల జెండరు, ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. ఎవరు బాగుపోయినా సరే అప్పుడప్పుడు శ్మశానానికి కూడా పోయేస్తుండాలి. ఎవరన్నా పోయినప్పుడు పోయి రావటం కాదు. ఎవడు బాగుపోయినా సరే అప్పుడప్పుడు శ్మశానానికి పోయేస్తుండాలి. ఎందుకంటే మన ఒరిజినల్ అక్కడ కనపడుతుంటది. నేను అప్పుడప్పుడు ఎవరన్నా పోయినప్పుడు శ్మశానానికి పోయి వెంటనే అక్కడ ఉన్నవాడు, అక్కడ గుంట్లో పెట్టిన వాళ్ళ మీద మట్టేసి ఎమ్మటే రాను, అక్కడ ఉన్న పుర్రెల్ని ఎముకల్ని అన్ని అబ్జర్వ్ చేస్తా. ఏందిరా నీ అయ్యా, లేదు మాకు వైరాగ్యం బోధిస్తున్నాం అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఏందిరయ్యా మమ్మల్ని ఏదో వైరాగ్యంలోకి తీసుకెళ్తున్నాం, విరక్తిలోకి తీసుకెళ్తాం అనుకోవద్దు. వాస్తవం చెబుతున్నా. అక్కడున్న పుర్రెల్ని చూసి ఏం మాట్లాడుకుంటానంటే, ఈ పుర్రె ఒకప్పుడు మనిషే, ఈ పేటలో బతికినోడే. ఎంత విర్రవీగాడో, ఎంత మిడివేలంగా ఊరేగాడో. అసలు ఈ
శ్మశాన స్థలిలో ఈ విధంగా ఉంటానని ఇతడు అనుకున్నాడా? అయ్యో, ఇది ఎంత వింత, ఇది ఎంత వాస్తవం. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచినవని ధీరుడలజ్జండరు, భుజబలమున గెలచినవని ధీరుడలజ్జండరు, వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా, వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. ఈ పాట పాడితేనేమో విరక్తి పాటలు అంటారు. ఏం పాటలు? విరక్తి పాటలు కాదు, ఇది తెలివైన పాటలు, జీవితం యొక్క ముగింపును ఎరిగిన పాటలు. మంచి దంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మంచి దంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మించిన బంగారము పెంచిన నీ దేహము. ఒక్కొక్కళ్ళ శరీరాలు వాళ్ళు చూసుకొని ఏం మురిసిపోతారంటే, మన బాడీ అయినా స్టాండర్డ్, అసలు మజిల్స్ కూడా మామూలుగా అందరిలాగా లూజ్గా ఉండవుగా, ఫిట్గా ఉంటాయి. అసలు మజిల్ పవర్ కూడా మామూలుగా ఉంటుంది, మనది హ్యాండ్ పవర్ కానీ అసలు. ఆ తర్వాత ఓరి నీ మజిల్ చల్లకుండా 3 అయ్యి 3 అయితే బాత్రూంలో కూడా బాగాలేవు. మళ్ళీ 4వసారి ఎగిరెగిరి తంతావే, పట్టుకోవాలి చెయ్యి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం లేదు, 2 సార్లు వాంతులై 3 సార్లు పోయి వచ్చాడంటే చాలు. 4వసారి ఇక మంచం మీద నుంచి కూడా ఏంది బాత్రూమ్కి వెళ్ళాలా లే, మరి ఎగిరెగిరి తంతావుగా. గతాన్ని గుర్తు చేయవాక అయిపోయింది, తీసుకెళ్ళు. ఏది నాయనా నీ మజిల్ పవరో? ఏమయ్యా, ఎక్సర్సైజులు చేస్తానే హార్ట్ స్ట్రోక్ వచ్చి పోయినారు. వీడియోలు ఉన్నాయి చూడండి కావాలంటే. పోలేదా? కర్ణాటక సినిమా యాక్టర్ ఎట్లా పోయాడు చెప్పండి? ఫిట్నెస్ ఫిట్నెస్ ఫిట్నెస్, గుండె ఆగింది. ఇంకేముంది, ఫిట్నెస్ ఒకేసారి అయిపోయింది. ఏమండి, ఇంత మాత్రం నాణ్యం. మంచి దంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మించిన బంగారము పెంచిన నీ దేహము, ఎంచుము ఎన్నాళ్ళకుండును మరణించిన చో మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. స్తోత్రం. అవునా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏది మనకు గ్యారంటీ? డబ్బు గ్యారంటీయా? బలం గ్యారంటీయా? వెండి గ్యారంటీయా? బంగారం గ్యారంటీయా? భోగాలు గ్యారంటీయా? మన ఎత్తు పొడుగు, మన బాడీలో ఉన్నటువంటి ఫిట్నెస్ మన గ్యారంటీయా? కావు. కానీ మనకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ఎనీ టైం మనకు గ్యారంటీ మన దేవుడే. నువ్వు దేవుని ప్రేమించి దేవుని కొరకు నడుస్తున్నప్పుడు తిక్కలోళ్ళు తిక్కల మాటలు మాట్లాడితే లెక్క కూడా చేయవాకు. సోదోళ్ళు సోది మాటలు మాట్లాడతారు. నువ్వు బైబుల్ తీసుకొని చర్చికి పోతుంటే రో భక్తుడేం బయలుదేరాడే, భక్తుడు ఎప్పుడయ్యావు రో అంటుంటారు. సోదోళ్ళు
సోదోళ్ళు సోది మాటలు మాట్లాడతారు, అనుకోవటమే వీడు ఒక సోదోడని. వాడికి ఏం సమాధానం కూడా ఇవ్వద్దు, పోరా సైతాన్ అనుకోవటం రావటమే. స్తోత్రం. అర్థమైందా? పో సైతాన పో అనుకుంటూ రావటమే. బాగుపడతావు, 10 మందిని బాగు చేస్తావు సృష్టికర్తను పట్టుకుంటే. నువ్వు బాగుపడటమే కాదు, 10 మంది బాగుపడతారు నీ వల్ల, గ్యారంటీ. 10 మంది బాగుపడవచ్చు, 100 మంది కూడా బాగుపడవచ్చు. కాబట్టి నంబర్ 1లో ఎవరు ఉండాలి? సృష్టికర్త. ఇప్పుడు చదువు యోహాను 14. ఈ ధనవంతుడు ఏది మిస్ అయ్యాడు? ఇక్కడ ఉండగానే అక్కడ సరుకులు సమకూర్చుకోవటం మిస్ అయ్యాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. యేసయ్య చెబుతున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇదేంది యేసయ్య? నాకు అర్థం కాదు. తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి అన్నప్పుడు మీకు నివాసాన్ని సిద్ధపరచ వెళ్ళుచున్నాను అనాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. అంటే నివాసాలు కాదా? జస్ట్ ప్లాటే. స్థలం అంటే మీరు చెప్పండి, ఇల్లా లేకపోతే ప్లాటా? ఇప్పుడు కట్టబడిన ఇంట్లోకి వెళ్ళి స్థలం భలే ఉందే అన్నారనుకో, నీకు స్థలం కనపడుతుంది, నీకు ఇల్లు కనపడట్లేదా? ఇది ఒకటి శతవారం వచ్చినట్టుంది అనుకుంటారు. స్తోత్రం. అవునా? స్థలం అంటే కట్టడం లేని ప్రదేశం, ఇల్లు అంటే కట్టబడిన ప్రదేశం. కాబట్టి ఇంట్లోకి పోయి స్థలం అనం, స్థలంలోకి పోయి ఇల్లు అనం. స్థలం అంటే ఖాళీ ప్లేస్, ఫ్లాటు. యేసు ప్రభు చూడు ఎంత లెక్క సరిగా మాట్లాడాడో. నేను మీకు ప్లాట్ రెడీ చేయడానికి వెళ్తున్నా, స్థలం రెడీ చేయడానికి వెళ్తున్నా అన్నాడు. దీనిలో ఇంగ్లీష్ భాషలో ఏముంది, హెబ్రీ భాషలో ఏముంది నాకు అనవసరం, తెలుగులో ఏముంది అదే చెబుతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా. ఇక్కడ ఒక మంచి విషయం ఉంది. దాని అర్థం ఏంటంటే, నేను జస్ట్ ప్లాట్ రెడీ చేస్తా, ఇక నువ్వు ఏమేమి సరుకులు పంపిస్తావో దాంతో నీకు గుడి చేయాలో, లేకపోతే బంగ్లా కట్టాలో, లేకపోతే పెంకుటిల్లు వేయాలో, రేకులు షెడ్ వేయాలో, లేకపోతే 4 గోడలు కట్టి పైన టాపు లేకుండా చేయాలో, నువ్వు పంపించేదాన్ని బట్టి ఉంటుంది. పెద్దోడా, అర్థమైంది నేను చెప్పింది? ఇక్కడ ఉండగానే అక్కడికి సమకూర్చుకోవాలి. అదే యేసు ప్రభు స్పష్టంగా చెప్పిన మాట. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ దొంగ కన్నము వేసి దొంగిలుతాడు, చిమ్మెట తుప్పు తినేస్తాయి. మరి ఎక్కడ సమకూర్చుకోవాలి ధనం అంటే? పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకోండి అని సాక్షాత్తు యేసయ్య చెప్పలా? చెప్పాడు. మనం కూడా చదివాం, విన్నాంలే, కానీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. అది మన దరిద్రం. అర్థమైందా? ఏముందిలే, అవన్నీ వాళ్ళు చెబుతుంటారు, పాస్టర్లు మనం వింటూ ఉంటాం, అది నడుస్తుంటుందిలే అనుకుంటారు. కానీ ఇక్కడ పచ్చి నిజం ఇది. అక్కాయ్, నువ్వు ఇక్కడే కొప్పేసావు అనుకో అక్కాయ్, పిల్లికి బిచ్చం పెట్టకుండా, రేపు నీకు ఎండి బొచ్చి వచ్చింది. అక్కడ బొచ్చ అంటే, బొచ్చ అంటే తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు బూతులాగా ఉంటుంది. నీకు బేషన్ వచ్చింది అక్కాయ్, బేషను. అర్థమైందా? ఇక్కడే కొప్పేసి, ఇక్కడే దాచిపెట్టి, ఇక్కడికే దారులు వేసుకుంటే అక్కడ ఖాళీ. ఈ ధనవంతుడి గాడి బతుక అంతే. అందుకని చెబుతున్నా, మీకు మనిషిని చూపించి చెబుతున్నా. వీడు భూమి మీద కొప్పేసుకోవటమే సరిపోయింది. కొప్పేసుకున్నాడు, తినటం, తాగటం, సంతోషించడం, సుఖించటం, ఇదే చూసుకున్నాడు. కానీ అరే రే 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 ఇక్కడ ఉన్నప్పుడే అక్కడికి లైన్ చేసుకోవాలనే ఆలోచన తీసేశాడు. కొంతమంది ఉంటారు తెలివైన వాళ్ళు, ఈ భూమి మీద ఉండగానే వాళ్ళు ఆర్జించిన దానిలో నుండి దైవ చిత్త ప్రకారం అనేకులకు సహాయం చేస్తూ బీదలను ఆదరిస్తూ, దిక్కులేని అభాగ్యులను ఆదరిస్తూ పరలోకంలో ధనం సమకూర్చుకుంటారు. ఇలా ఆదరిస్తే పరలోకంలో ధనం సమకూడిద్దా అంటే నాకేం తెలుసు. యేసయ్యే చెప్పాడు ఆ మాట కూడా. యేసయ్య దగ్గరికి ఒక యవనుడు వచ్చాడు. ఎవరు వచ్చారు?
ఒక యవనుడు వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను అన్నాడు. సద్బోధకుడా నన్ను ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే సద్బోధకుడు, సత్పురుషుడా నన్ను ఎలా చెప్పుచున్నావు అని ఒక కోటింగ్ వేసి ఆ తర్వాత ఒక మాట చెప్పాడు. ధర్మశాస్త్రం నువ్వు వినలేదా? దేవుణ్ణి ప్రేమించమన్న మాట, తల్లిదండ్రుల్ని సన్మానించమన్న మాట నువ్వు చదువుకోలేదా? అయ్యా, నువ్వు చెప్పిన ధర్మకార్యాలు ఇవన్నీ నేను బాల్యము నుండి చేయుచూనే ఉన్నాను. అప్పుడు యేసయ్య అన్నాడు, ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏమిటది? నీకున్న ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీకు పరలోకములో ధనము కలుగును అన్నాడు. ఆ మాట ఏడన్నాడో చెప్పాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అదమ్మా, అది ఓకేనా? ఫస్ట్ ఏం చెప్పాను? సృష్టికర్తను తెలుసుకోవాలి, కలుసుకోవాలి అని చెప్పాను. ఇక్కడ మీలో బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మారు మనసు పొంది బాప్తీసం పొందిన వాళ్ళు. రైట్, మీరందరూ సృష్టికర్తను తెలుసుకున్నారు మరియు కలుసుకున్నారు. ధన్యులు. చప్పట్లు కొట్టుకోండి మీకు మీరే. రైట్. ఇంకా నేను బాప్తీసం పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను పొందలేదన్నా పొందుతాలే భవిష్యత్. ఈ నెల చివరి బుధవారం, ఎప్పుడయ్యా తారీఖు? ఈ నెల చివరి బుధవారం, ఏదో తారీఖులే. ఈ నెల చివరి బుధవారం, ఏ తారీఖు అయితే ఆ తారీఖు. 26 రేపు వచ్చే బుధవారమేనా? ఊరే రేపు వచ్చే బుధవారమేనంట. దేవునికి స్తోత్రం. ఈ 2 రోజుల్లో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, పాపాలు ఒప్పుకో, ఇక రా. ఒక జత బట్టలు ఉంటే బట్టలు పెట్టుకొని రా. ఆ రోజు నీకు బాప్తీసం యొక్క పూర్వాపరాలు చెప్పి బాప్తీసం ఇత్తా, బతికిపోదు. కానీ ఇంత తెలిసి కూడా నిర్లక్ష్యం చేసామనుకో, నీ కర్మ నీది, నాకు సంబంధం లేదు. చెప్పటం నా ధర్మం, వినకపోతే నా కర్మ. ఎవరు కర్మ? చెప్పటం నా ధర్మం, వినకపోతే నీ కర్మ అంటున్నారు. నా కర్మ కాదక్కాయ్, అనా నా కర్మ, విననోడి కర్మ, నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. నేను సృష్టికర్తను తెలుసుకున్నాను, కలుసుకున్నాను, బాప్తీసం పొందుకున్నాను. ఎప్పుడో అప్పుడే పొందుకున్నాను. నేనే వాయిదాలు వేయలేదు, ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మారు మనసు పొందలేదు. మెరుపులాగా మార్పు కలిగింది, రక్షణ పొందుకున్నాను. ఆ తర్వాత విశ్వాసయాత్ర సాగించాను, తర్వాత సేవ కూడా చేస్తున్నాను, 4 ఆత్మలు రక్షించుకున్నాను. నేను రెడీ. స్తోత్రం. కాబట్టి మీరు కూడా రెడీగా ఉంటారని మీకు కూడా హెచ్చరిక చేస్తున్నా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు దాకా చెప్పింది? చాలా సంతోషం. వీడేమి నిర్లక్ష్యం చేశాడు? సృష్టికర్తను నిర్లక్ష్యం చేశాడు, రక్షణను నిర్లక్ష్యం చేశాడు, మారు మనసు నిర్లక్ష్యం. సృష్టికర్తను వదిలేస్తే ఇక్కడ బతుకంతా వదిలినట్టే, అవునా? కానీ లాజరు సృష్టికర్తను పట్టుకున్నాడు. ఈ లోకమంతా నన్ను వదిలినా, ఈ లోకమంతా నన్ను వదిలినా, నువ్వు ఒక్కడివి చాలు దేవా నాకు. దేవుణ్ణి పట్టుకున్నాడు లాజరు. అన్నీ కోల్పోయాడు, దేవుణ్ణి పట్టుకున్నాడు. వాడేమో అన్నీ కలిగి ఉన్నాడు, కానీ దేవుడు లేడు. ఇప్పుడు చెప్పండి, ఎవడు ఐశ్వర్యవంతుడు, ఎవడు దరిద్రుడు? యా. సో ఫస్ట్ పాయింట్, సృష్టికర్తను తెలుసుకోవాలి, కలుసుకోవాలి. రెండవది ఏంటి? అక్కడికి సరుకులు సమకూర్చుకోవాలి. ఎట్లా? అక్కడ ధనం ఎక్కడ పోగైద్ది? పరలోకం ఎట్లా పోగైద్ది? ఇక్కడ చేయాలి. ఏం చేయాలి? మనకు కలిగినవి మన వరకే ఉంచుకొనుట కాదు, కానీ దీనులైన వారికి చేతులు చాపి సహాయం చేసే మనసును సాధన చేయాలి. యేసయ్య చెప్పాడు, నీకున్నది అమ్మి బీదలకిమ్ము. ఏమన్నాడు? నీకున్నది అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఏం చేయాలి? రక్షణ పొందాలి, మారు మనసు పొంది బాప్తీసం పొందాలి, ఒకటి. రెండవది, బీదలకు సహాయం చేసి
పరలోకంలో ధనం కూర్చుకోవాలి 2. మూడవది బతికినంత కాలం యేసయ్య ముందు నడుస్తాడు, మనం వెనక నడవాలి. యేసుని వెంబడించాలి. అవునా? ఎవరిని వెంబడించాలి? అది ముందు ఆయన నడుస్తూ ఉంటాడు, వెంటబడి మనం వెళ్ళాలి. ఇవన్నీ వాడు పట్టించుకోలే. తినటం, తాగటం, సుఖించటం, సరదాగా టైం పాస్ చేయటం. రెండోది ఏమిటి? సరుకులు సమకూర్చుకొనుట. నేను చెబుతున్నాను సోదరుడా, సోదరి, నువ్వు ఏ స్థాయిలో త్యాగపూరితమైన మనసు కలిగి ఉంటావో ఆ స్థాయిలో నీకు సిద్ధపరచబడింది అక్కడ. నువ్వు ఇక్కడ నుంచి పంపించేదాన్ని బట్టి అక్కడ సిద్ధపరచబడిద్దని మర్చిపోవద్దు. జస్ట్ నీకు స్థలం మాత్రమే డిసైడ్ చేశాడు. దానిలో నిర్మాణం అనేది నీ త్యాగాన్ని బట్టి, నీ సమర్పణను బట్టి ఉంటుంది అక్కడ. ఇది గుర్తు రాసుకో, మర్చిపోవద్దు. అసలు ధనవంతుడు ఇంటి వాకిట్టున్న లాజరికి ఒక్క పూటన్న ఒక్క రొట్టె పెట్టినట్టయితే అసలు ఈ పాతాళానికి పోయేవాడు కాదు. ఈ దరిద్రుడు ఎవరు? ఈ ధనవంతుడు అసలు పాతాళానికి పోయేవాడు కాదు. ఎంత మంచి ఆఫర్ పోగొట్టుకున్నాడండి వీడు. వీడికన్నా సోదరుడు. దాతృత్వం కలిగి ఉంటావు, అదంతా జ్ఞాపకార్థంగా దేవుడి దగ్గరికి చేరిద్ది, అది రాయబడిద్ది. ఎంతమందికి అర్థమైంది? క్లియర్గా అర్థమైందా? మనం తింటమే కాదు, నలుగురికి చూడాలి. దేవుడి కృపను బట్టి ఆల్రెడీ ఆ పని చేయడానికి దేవుడు నాకు సాయం చేశాడు. పెద్ద మొత్తాలంటే మన వల్ల కాదు. ఏదో ఓ 10 రోజులకి కావాల్సినటువంటి సహాయం ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఎవరిని వెనక్కి పంపలా. అన్నా నా ఇంట్లో జరగట్లేదన్నా, నాకు కష్టంగా ఉందన్న వాళ్ళకి చేయదగ్గ సాయం చేసుకుంటూ వస్తున్నాం. మందు బాబుల్ని కనిపెడుతున్నాం. ఎందుకంటే వాడు ఇంట్లో లేదని చెప్పి వస్తాడు, మనం ఇచ్చిన దాగి మన దగ్గరికి వస్తాడు. అర్థమైందా? ఇది ఒక శోధన. అందుకని మందు బాబుల్ని కనిపెట్టి వాళ్ళకి మాత్రం దానాలు ఆపేశాం. ఎందుకంటే వాడు మనం చేసిన దానం తీసుకొని పోయి తాగి ఇంటికాడ వాళ్ళని కొట్టి గందరగోళం చేస్తాడు. అందుకని అవి దిక్కుమాల దానాలు అవి చేయట్లే. చూసి వీళ్ళు జెన్యూన్గా నిజంగా కష్టంగా ఉంది అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మనకున్న దానిలో నుండి వాళ్ళకి సాయం చేసి పంపిస్తున్నాం. అదేది మా తాత సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, మీరు తీసుకొచ్చి అక్కడ వేసిందే పంచుతూ ఉన్నాను. కొడితే గట్టి కూడా అనుమానం ఎందుకో. మా తాత సొమ్ము కాదు, మా ముత్తాత సొమ్ము కాదు, మా అయ్య సొమ్ము కాదు. మీరే పరిచర్య కోసం అని దాతృత్వంతో చేతులు విప్పుతారు చూడు, అది భద్రం చేసి కొంత మీ కొరకు, కొంత దీనిలేని వారి కొరకు, మీలోని అభాగ్యులైన వారి కొరకు దాన్ని వాడుతూ ఉన్నాను. ఇక ముందుకును వాడతాను. ఇదంతా ఎందుకండి? పరలోకమందు మీకును నాకును మనందరికీ ధనము సమకూడాలి అన్న. భూమి మీద అంటే డబ్బు అవసరం, పరలోకంలో కూడా ధనం అవసరమా? నాకేం తెలుసు, యేసయ్య చెప్పాడు మరి పరలోకంలో ధనం కలుగునని, పరలోకంలో ధనం సంపాదించుకోమని. అంటే ఇక్కడలాగా కరెన్సీ నోట్లు లేకపోవచ్చు, అక్కడ ధనం ఏమో అది ఏ రూపంలో ఉందో, అక్కడ దొరకబోయే భాగ్యం ఏ రకంగా దొరికిద్దో, మొత్తానికైతే అక్కడైతే ఉంది. అది ఒక్కొక్కళ్ళు అసలు ఈ ఆలోచించరే, అసలు పట్టించుకోరే. ఓరే మొత్తుకొని చెబుతున్నా సరే చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే. మనం చెప్పే కొద్ది తిక్కలోళ్ళ చూస్తారు మనల్ని. నేను నవ్వుకుంటారు, నేను తిక్కలోడు అన్నట్టు నాకెళ్ళి ఎటకారంగా చూస్తున్నారు. మీరు నంబర్ 1 సోదరుడు, రేపు మీ కర్మగాలి ఇది లాగడని నేను పోతా. ఏం చేస్తాం మరి? సృష్టికర్తను తెలుసుకొనుట. రెండవదే పరలోకమునకు మార్గము సిద్ధపరచుట, సరకులను సమకూర్చుట, ఇది రెండవది. మూడవదే దేవుని ప్రేమను సాధన చేయుట. ఏమిటి? దేవుని ప్రేమను సాధన చేయుట. అది చాలా పెద్ద పని మనకి. ఎందుకంటే రేపు పరలోకం పోయిన తర్వాత కృపావరాలతో పని ఉండదు. 9 కృపావరాలు ఉన్నాయి చూడు, కృపావరాలతో పని ఉండదు. ఎందుకంటే డైరెక్ట్గా ఆయనే ఉంటాడు.
ఏది కావాలంటే అది ఆయన దగ్గర నుంచి పొందుకోవచ్చు. షాలేం రాజన్న మీకు కనపడినప్పుడు, షాలేం రాజన్న కనపడినప్పుడు ఫోటో అవసరం. ఓహో ఇట్టుంటాడా, ఓ ఆహా అని. డైరెక్ట్గా నేనే మీ మధ్యలోకి వస్తే ఫోటోతో పనే ఉంది. కృపావరాలతో కూడా రేపు అక్కడ అవసరం ఉండదు. కానీ ప్రేమ మాత్రం ఇక్కడే కాదు, అక్కడ కూడా ప్రేమ కొనసాగుతానే ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉండును అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. చదువు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ తాడునది, అన్నిటినీ ఓర్చునది, స్వప్రయోజనం చూసుకొననిది, సత్వరమే కోపపడనిది, డంబము లేనిది, మత్సరపడనిది, అన్నిటికీ ప్రేమ ఒక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ప్రేమే జగతికి మూలం. స్తోత్రం చెప్పండి. మూడవది దేన్ని సాధన చేయాలని చెప్పాను? ప్రేమ. నాకు తెలిసి ఆ ప్రేమ కోసమే అన్ని కోల్పోయి ఉండొచ్చు లాజరు. ఆ ప్రేమ కోసమే, ఆ దేవుని మెప్పు కోసమే అన్ని కోల్పోయి ఉండొచ్చు. కానీ ధనవంతుడు ఆ ప్రేమను నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు ఎంత దరిద్రుడయ్యాడు నేను చెప్పనా? ఆ లాజర్ని అడుక్కుంటున్నాడు. చచ్చి పాతాళ అగ్నిలోకి పోయి, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, అబ్బో ఈ అగ్నిలో యాతన పడుతున్నాను, చద్దామంటే చావు రావట్లా, బతుకుదామంటే బతకలేకపోతున్నాను, అసలు ఇలాంటి అనుభవం ఒకటి ఉంటుందని ఊహలో కూడా ఊహించలేదు. అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నీ దగ్గర నీ రొమ్మును ఆనుకొని ఉన్నాడే ఆ లాజర్, నాకు తెలుసు, మా ఇంటి బయట ఉన్నాడే, మా ఇంటి దగ్గర అడుక్కునేవాడు, నాకు తెలుసు. ఇంకా నయం అబ్రహాం అడగలారే ఎప్పుడన్నా ఒక రొట్టె వేసావా అని. స్తోత్రం. అరే సిగ్గుమాలినోడా, ఎప్పుడన్నా ఒక్క రొట్టె పెట్టేవరా దరిద్రుడా అని అడగల. ఎందుకు అడుగుతాడు? పాప మంచోడు. నేనైతే అడిగేవాడిని. సిగ్గుందంటారు, మళ్ళీ అడుగుతున్నావు, చెప్పు తీసుకొని కొట్టాలి నిన్నని. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా అంత రొట్టె తుంపు పెట్టామంటారా ఆడికి? ఆడు అడుగుతాడు, తండ్రివైన అబ్రహామా, ఇక్కడ ఈ అగ్నిలో యాతన పడుతున్నాను, నీ యొద్ద నీ రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును నా యొద్దకు పంపు. తన చిటికిన వేలు కొనతో ఒక నీటి చుక్క నా గొంతులో వదులుతాడు, నా దాహార్తి తీరిద్దని లాజర్ని ముష్టెత్తుకుంటున్నాడు. ఇది ఒక ఉపమానం కాదు, ఇది రియల్ స్టోరీ. యేసయ్య ఉపమానం చెబితే పేర్లు చెప్పడు. యేసయ్య ఉపమానంలో పేర్లు వాడాడు. ఇక్కడ పేర్లు వాడాడు, 4 పేర్లు వాడాడు. ధనవంతుడు వాడి పేరు వాడలా, అబ్రహాం పేరు వాడాడు, లాజర్ పేరు వాడాడు, మోషే పేరు వాడాడు, ప్రవక్తల పేరు వాడాడు. మోషేయు ప్రవక్తలు అన్నాడు. ప్రవక్తలు తీసేస్తే 3 పేర్లు వాడాడు. కాబట్టి ఇది జస్ట్ ఉపమానం, ఎగ్జాంపుల్ కాదు, రియల్. నిజంగానే యాతన పడ్డాడు వాడు అక్కడ. ఆ యాతనాకరమైన స్థలములో చావలేక బతకలేక అల్లాడిపోతా ఉన్నాడు. ఇదేదో ఒట్టి కథ అని కొట్టేయకండి, రియల్ స్టోరీ. ప్రేమని నిర్లక్ష్యం చేస్తే ఎవడి బతుకైనా అంతే. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అన్నాడు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి అన్నాడు. అర్థమైందా? దేవుని ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటిలోనికి ప్రధానమైన ఆజ్ఞలు ఈ 2. 1 దేవుణ్ణి ప్రేమించుట, 2 పొరుగువాణ్ణి ప్రేమించుట. పొరుగువాణ్ణి ప్రేమిస్తే వ్యభిచారాలు ఆగిపోతాయి, దొంగతనాలు ఆగిపోతాయి. మరి వాడిని ప్రేమిస్తే వాడి ఇల్లు ఎట్ట దోచుకుంటాం? చూడు, ప్రేమించు అన్న ఒక మాటలో ఎన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. సింపుల్ ఆయన. నా ఆజ్ఞలు పెద్ద ఎక్కువ ఆజ్ఞలు ఏం కాదు, 2 ఆజ్ఞలు.
ఒకటి దేవుణ్ణి ప్రేమించు, రెండు పక్కోడిని ప్రేమించు, పొరుగువాడిని ప్రేమించు. ఈ రెండే, ఇంకేం లేవు. ఈ రెండు పాటించాలంటే అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. భలే వాత పెడతాడండి యేసయ్య. దేవునికి స్తోత్రం. ఏం లేదు నాన్న, పొరుగువాడిని ప్రేమించున్నాను అంతే అన్నాడు. పొరుగువాడిని ప్రేమించినప్పుడు వాడి భార్యను ఆశించడు, ఆశించినప్పుడు వ్యభిచారం ఆగిపోయింది. పొరుగువాడిని ప్రేమించినప్పుడు వాడి ఇంటిని దోచుకోవడానికి ఆశించడు, అప్పుడు దొంగతనాలు ఆగిపోతాయి. పొరుగువాడిని ప్రేమించేటప్పుడు వాడి మీద దాడి చెయ్యడు, అప్పుడు హత్యలు కొట్లాటలు ఆగిపోతాయి. పొరుగువాడిని ప్రేమించినప్పుడు దాడి చేయకపోగా వీడి కలిగిన దానిలో హెల్ప్ చేస్తూ ఉంటాడు, కాబట్టి కొట్లాటలు దాడులు ఆగిపోతాయి. ఈరోజు ఎందుకు ఒకడి మీద ఒకటి కొట్టుకు సత్తుంది? ఆ ప్రేమ లేకే. మళ్ళా మొత్తం ఒకూరోళ్లే. గెలిచిన నాయకులు పైన బాగానే ఉంటారు, ఓడిన నాయకులు పైన బాగానే ఉంటారు. వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు దండుకొని సత్తుంటారు. ఇది నంబర్ 1 సోదేవారం. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, అవునా కాదా? మరి ఊళ్ళో మ్యారేజ్కి డాగ్స్ హడావుడి. స్తోత్రం. ఏంటిది మ్యారేజ్? ఏం ఊళ్ళో మ్యారేజ్కి డాగ్స్ హడా. పిచ్చోళ్ళు కాకపోతే ఏమండి, ఎవరు మారి ఎవరు వచ్చినా బతుకు మారిందా? కూలోడు కూలికి పోక తప్పిందా? డ్రైవింగ్ చేసేవాడు బండి నడపక తప్పిందా? ఉతికేవాడు ఉతక్క తప్పిందా? తోమక తప్పిందా? ఏమా, ఎవరు మారి ఎవరు వచ్చినా, ఎవరు మారి ఎవరు పోయినా, ఎవడమ్మా సింహాసనం మీద కూర్చోబెట్టినోడు? ఒక ఆయన అన్నాడు, ఒక్కొక్కళ్ళకి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని. అడ్రస్ కూడా లేడు. దేవునికి స్తోత్రం. అంతా అరచేతుల్లో చూపించడమే. అది చూసే వీళ్ళగా కళ్ళు బయర్లు కమ్మటం. వాళ్ళ నాయకులు బాగానే ఉంటారు, వీళ్ళు కొట్టుకు సావటం, ఒకడినొకడు చంపుకోవటం. పిచ్చి 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 వ్యవహారాలన్నీ. చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. అరే కొట్టుకు సావకండ్రా, వాళ్ళు బాగానే ఉంటారు, ఊళ్ళో పెళ్ళికి కుక్కలు ఆడవడం మీకేం వచ్చిందిరా, మీరు దండుకు సత్తున్నారు అని చెప్పండి. వినకపోతే వాళ్ళ కర్మ చేసేదేమో వదిలేయండి. దేవునికి స్తోత్రం. అది ఏది సాధన చేయమన్నాడు? ప్రేమ 3వది. 4వది మారు మనస్సు. అదేందన్నయ్య, మారు మనసు పొందే బాప్తీసం పొందాక మళ్ళీ మారు మనసు ఏంది? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మారు మనసు ఒకసారి పొందేది కాదు. పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందేటప్పుడు ఒకసారి మారు మనసు పొందుతాం. అప్పటి పాపాలన్నిటి విషయంలో అది అయిపోద్ది, బాప్తీసం పొందుతాం. మరి బాప్తీసం పొందినాక ఇంకేం తప్పులు జరగట్లేదా? అబద్ధాలు ఆడకుండా నిజాలు చెబుదాం. చిన్నదో పెద్దదో ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉందిగా. ఆ పొరపాట్లను బట్టి ఎప్పటికప్పుడు మారు మనసు పొందుతూ దేవుని దగ్గరికి వెళుతూ పశ్చాత్తాపడుతూ దిద్దుకుంటూ ఏ రోజుకు ఆ రోజు బట్టలు ఉతుకుని వేసుకుంటామా, లేకపోతే 4-5 రోజులు పక్కన ఎవడు తిరగడేక. స్తోత్రం. ఇవాళ వేసుకున్నామంటే సాయంత్రానికి వీటిని విప్పి ఉతకబడిన వాటిని మళ్ళా ధరించుకున్నట్టే, ఏ రోజుకు ఆ రోజే వస్త్రములను శుద్ధి చేసినట్టే హృదయమును శుద్ధి చేసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు దేవుని ముందుకు వెళ్ళి బ్రతుకుని సరిచూసుకొని, పొరపాట్లు ఏమైనా ఉంటే, ఇప్పుడు ఉదయం లెగుస్తాం, డే స్టార్ట్ చేస్తాం, రోజంతా గడిచిద్ది, ఈవినింగ్ మోకాళ్ళు వేస్తాం. ఈవినింగ్ మోకాళ్ళు వేసినప్పుడు, నైట్ మోకాళ్ళు వేసినప్పుడు ఈ దినమంతట్లో జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఒప్పుకోవాలి. వాటి విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. దీన్ని ఏమంటారంటే అనుదిన మారు మనస్సు అంటారు. ఏమంటారు? అనుదిన మారు మనస్సు అంటారు. పొందాలండి. ఇది విశ్వాసులే కాదు, పాస్టర్లు కూడా పొందాలి. నేను కూడా పొందాలి. నేను కూడా సరి చూసుకుంటాగా. నేను కూడా సరి చూసుకుంటా ఎప్పటికప్పుడు. మోకాళ్ళు వేసి దేవుని ముందు కూర్చొని ఎక్కడన్నా తేడా పడ్డానా అని సరి చూసుకొని, తేడా పడితే ఒప్పుకొని వాటిని దిద్దుకొని ఇంకోసారి అలా జరగకుండా జాగ్రత్త పడతాను తండ్రి అని ఒప్పుదలు చేసుకుంటాను. నేను సహా మీరు కూడా చేయాలి.
బరీగా తిని సాయంత్రం పూట ఆవుతుని ఎగిరి మంచం ఎక్కటం కాదు. స్తోత్రం. కొంతమంది అయితే మరీ దారుణం, ప్రభా హల్లెలూయా తండ్రి, బరీగా తిన్నాను నాయన, నీకు వందనాలు ప్రభా, ఇక మోకాళ్ళు కూడా వేయలేను తండ్రి, స్తోత్రం నాయన, అన్ని తెలిసిన దేవుడు అయ్యా, పూలంతా చాయికి చేసినామలో అడుగుతున్నాను తండ్రి. మరి దారుణం కొంతమంది అయితే అసలు. ఏమయ్యా 10 నిమిషాలు ఏవయ్యా మోకాళ్ళు, 10 నిమిషాలు ఏవయ్యా, గంటలు వద్దా, కనీసం 10 నిమిషాలు మోకాళ్ళు వేసి ఆ రోజంతట్లో ఎక్కడన్నా తేడా పడ్డావేమో కథ గుర్తు చేసుకోవయా, తేడా పడితే ఒప్పుకోవయా. అయ్యా ఈ రోజంతట్లో పలానా చోట నోరు జారాను ప్రభా, పలానా చోట కన్ను జారాను ప్రభా, పలానా చోట ఇట్లా తేడా పడి క్షమించు తండ్రి, మళ్ళా జరగకుండా చూసుకుంటాను ప్రభా. ఒప్పుదలా చేసిన తప్పులు ఎప్పటికప్పుడు ఒప్పుకొని దిద్దుకొని కడిగేసుకోవాలి. స్నానం చేసినట్టే, వస్త్రాలు శుద్ధి చేసుకున్నట్టే వ్యక్తిత్వాన్ని శుద్ధి చేసుకోవాలి బిడ్డలారా. ఏ రోజుకు ఆ రోజు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4 కీలకమైన విషయాలని మనం విస్మరించకూడదు. ఇంకెంతకు మించి ఏం చెప్పదలుచుకోవాలా నేను, ఎందుకు మీ మైండ్ తింటాం. ఇంకెంతకు మించి ఎక్కువ చెప్పాను అనుకో, ఇప్పుడు చెప్పిన అన్ని పోతాయని నాకు తెలుసు, కాబట్టి నేను చెప్పను. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్పండి. అబ్బా కూటం అయిపోయిందని ఆనందం. ఇప్పుడు నేను నంబర్ 1 అంటాను, మీరు చెప్పాలి. నంబర్ 1 ఏమో, నంబర్ 2 అదే, నంబర్ 3 మీరు నోట్లో చెప్పుకుని నాకే వినపడింది, పెద్దగా చెప్పండి. నంబర్ 1 సృష్టికర్త. నేను కొంచెం హాస్యాన్ని జోడించి మాట్లాడాను. సీరియస్గా చెబితే నిద్రపోతారని నా భయం, అందుకని వాస్తవంగా సీరియస్గా చెప్పాల్సిన విషయాలు. బుద్ధిహీనులుగా మనం ఉండొద్దు. మనకి దేవుడు మెయిన్, మనకి యేసయ్య మెయిన్, మనకు సృష్టికర్త మెయిన్. నంబర్ 1 సృష్టికర్తను తెలుసుకొనుట, కలుసుకొనుట. ఇప్పుడు తెలుసుకున్నారు, కలుసుకున్నారు, బాప్తీసం పొందుకున్నారు. మరి సదయుడు అనే పాట పాడండి. అయిపోయిందిలే, కూటం అయిపోయిందిలే, పాడండి. రైట్, ఆ పాటే. ఒక లైన్ చూద్దాం, పాడండి. సన్ను తించేదను ఊపిరున్నంత వరకు కదా, పాడండి. సన్ను అబ్బా ఎంత బాగుంది. ఆగండి, ఇప్పుడు మీరేమన్నారు? విశ్రమించను నేను నిన్ను. ఆ మాట ఏం ఉద్దేశించి రాశాను తెలుసా? అయ్యా చచ్చి నిన్ను చేరిందాకా నేను విశ్రాంతి పొందను అన్న మాటనే కాదు, ఒక రోజులో కనీసం ఒక్కసారైనా నిన్ను చేరి నీతో మాట్లాడుకొని నిన్ను కలుసుకోకుండా నేను నా పడక ఎక్కను అన్న అర్థం కోసం రాశాను అన్నమాట. అర్థమైందా? సన్ను తించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. సన్ను తించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకే.
సృష్టికర్తను సమీపించండి ప్రతిరోజు. పరలోకంలో సరుకులు సమకూర్చుకోండి. ప్రతిరోజు హెల్ప్ చేసే అవకాశం వస్తే శృతి మించి చేయమని నేను చెప్పను. కొంతమంది శృతి మించి చేస్తారు. మనం చెప్పాడుగా శాలేమన్నా సాయం చేయమని, ఏమైంది ₹1,00,000 ఏం కాదు నేను ఇస్తా కానీ ఇవ్వకపోతే అని ₹1,00,000 అడ్డం ఉండి తన్నులు తినమని నేను చెప్పను. అదేమంటే శాలేమన్నా చెప్పాడు, నీ దగ్గర ఉంటే ఈ మధ్యవర్తిత్వం చేయొద్దు, చేసి మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఆ రోజు నువ్వు చెప్పే వాక్యం విన్నానా, ఇక ఆగానా, ప్రేమ చూపించానన్నా లచ్చకి, ఇప్పుడు లచ్చ వడ్డీ అయింది. వాడు తీసుకున్నాడు, అంతు లేకుండా పోయాడు, ఇంతవరకు కట్టలా. ఇప్పుడు ఎవరు కట్టాలా? నేను కట్టాలా? మరే ఒకసారి ఒక కామెడీ జరిగింది. ఓ బ్రదర్ ఫోన్ చేశాడు ఎక్కడి నుంచో, ఎవరికి, మన విజయ్కి. పాస్టర్ విజయ్ ఉన్నాడు, సత్యనపల్లి సేవ చేస్తున్నాడు. విజయ్ తెలుసు కదా, విజయ్ పాస్టర్ కదా, తెలుసా? తెలిసిన వాడు చేతులు ఎత్తండి. నా పక్కన ఉంటాడుగా, నేను అప్పుడప్పుడు జోక్ చేస్తాను. విజయ్ ఎక్కడి నుంచి ఒక అతను ఫోన్ చేశాడు, అన్నా బోర్ అయిపోతున్నాను, ప్రార్థన చేయాలి. అయ్యా ప్రార్థన చేస్తాను అన్నా, ఫలానా దగ్గర అయిపోతున్నా, నీళ్లు పడతాయా అన్నాడు. పడతాయా అంటే ప్రార్థన చేస్తానయ్యా అన్నాడు. సరే చెయ్యి అన్నాడు. ప్రార్థన చేశాడు, బోరు వేయించాడు, నీళ్లు పడలా. సరే మళ్ళీ ఫోన్ చేశాడంట, అన్నావు ఆడ ప్రార్థన చేశావు, నీళ్లు పడలా, ఇంకోసారి వేయిస్తున్నాను, మళ్ళీ చెయ్యి అన్నాడంట. ఇట్లా అయిపోయింది. రెండోసారి కూడా పడలా. మళ్ళీ మూడోసారి బోరు వేయిస్తున్నాను, మళ్ళీ ఫోన్ చేశాడు. ఈసారి అన్న నీళ్లు పడేటట్టు ప్రార్థన చేయాలి. మళ్ళీ చేశాడు, మళ్ళీ పడలా. నాలుగోసారి కూడా చేశాడు, నాలుగోసారి కూడా పడలా. ఇంకా ఫోన్ చేసి బిల్లు చెబుతున్నాడంట, అన్నా 4 చోట్ల లేపించా, అళ్ళా ₹1,80,000 కట్టు అన్నాడంట. నువ్వు ప్రార్థన చేస్తే నీళ్లు పడాలి, మరి పడినప్పుడు నీ మాట నమ్మే నేను వేయించాను, 4 చోట్ల వేయించాను, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వే కట్ట. విజయ పరిస్థితి ఏంది? అయ్యా ప్రార్థన చేశాను కానీ నీళ్లు పడితే నేను గ్యారెంటీ ఇచ్చానా అంటాడంట. సరే తీసే అన్న, ₹1,80,000 తీసే అన్న, 90,000 అన్న కట్టన్నా. నాకు చెబితే నవ్వలేక చచ్చాను. మధ్యవర్తిత్వం చేసి చేయమని చెప్పట్లా. నీ దగ్గర ఉందనుకో, నువ్వు లక్షలకి అడ్డం ఉండమని నేను చెప్పట్లా. నీ దగ్గర ఉందా, ఉంటే ఇచ్చేయి, ఉన్నంతలో చెయ్యి. అవతలోడు ఎంత కావాలంటే మనం ఆడిస్తాం. అయ్యా నా దగ్గర ఉంది, ఇది తీసుకో, దేనికో దానికి ఉపయోగపడతాయి, అంతవరకు మిగిలింది ప్రార్థన చేస్తా అని కలిగినంతలో తోడ్పాటు అందించి దేవుని ప్రేమను చూపించు. అంతేకాదు అదే ప్రేమతో ఇతరులకు తెలియని వాళ్ళకి కాస్త సువార్త కూడా చెప్పు. మరీ దారుణం, ఈ మధ్య అసలు సరిగా సువార్త చెప్పట్ల మనోళ్ళు, చల్లారిపోయారు. సువార్త ఆత్మల భారం తగ్గిపోయింది. అంతకుముందు ఆత్మల భారం బాగుండేది, ఇప్పుడు తగ్గిపోయింది ఆత్మల భారం. తప్పు కదా? సువార్త చెప్పుట మానకూడదు. అయ్యో సువార్త చెప్పకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. నీ కళ్ళ ముందు ఎంతోమంది నశించిపోతుంటే వాళ్ళకి సువార్త చెప్పకపోతే ప్రేమ ఉన్నట్ట? నీకు ప్రేమ ఉన్నట్ట, ప్రేమ లేనట్ట? ప్రేమ లేనట్టు. కాబట్టి వారికి దేవుని ప్రేమ చూపించి దేవుని మాటలు వాళ్ళకి అందించేటట్టు ఏ రోజుకు ఆ రోజు సువార్త చెప్పు. ఆత్మ రక్షణలోకి నడిపిస్తే ఇంకా ఎక్కువ బహుమానం కదా. నరకం నుంచి ఆత్మల్ని రక్షిస్తే ఇంకా ఎక్కువ బహుమానం కదా యేసయ్య దగ్గర. ఒక చెట్టుకు కాయలు కాసినట్టే కదా. మరి 3 బారిన చెట్లాగా ఎందుకుంటావు? కాయలు కాసే చెట్టుగా ఉండాలి. నువ్వు మారావు, అనేక మందిని వెలిగించాలి నువ్వు.
నువ్వు జీవితాన్ని దిద్దుకున్నావు, అనేక మందిని కాపాడాలి, నువ్వు గుర్తుపెట్టుకో. నడుంగట్టు, యుద్ధ భూమిలో నీకు దిగు. హల్లెలూయా. అదిగో మీలాగే కూర్చొని అటుపక్క దేవుని మాటలు విన్నారు, ఇప్పుడు సేవకు సిద్ధమయ్యారు. ఒకసారి లేచి నిలబడండి నాన్న. గట్టి కూడా చెప్పండి. దేవుని మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఒట్టిగా విని వెళ్ళేవారై ఉండక దేవుని సేవలోనికి ప్రవేశించాలి. చంచల మనస్కులు గాక స్థిర బుద్ధి గలవారై దేవుని పాత్రలు కావాలి. వారి కోసం ప్రార్థన చేయండి. మీరు కూడా, మీలో నుంచి కూడా అలా ఆశిస్తాను నేను. వాళ్ళు మీలో కూర్చొని విన్నవాళ్ళు ఇప్పుడు సెమినార్కి జాయిన్ అయ్యారు మొత్తం. అర్థమైందా? అట్లా మీలో నుంచి సేవకులు లేవాలి, పరిచారకులు లేవాలి. పరిచారకుల అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళందరూ పరిచారకులు. అంతకుముందు వాళ్ళందరూ మరి సేవలోనికి దిగారనుకో, మరి పరిచర్య కుంటుపడిద్ది కదా. కాబట్టి ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం కాదు, పరిచర్య కోసం సిద్ధపడాలి. ఎంతవరకు ఉంటామో తెలియదు కదా. ఉన్నంత వరకు 10 మందికి సువార్త చెప్పి ఆత్మను రక్షించడంతో పాటు అదే కార్యం జరుగుతున్న ఇక్కడ ఏదో ఒక పనిలో, ఆఖరికి బాత్రూమ్లు కడిగే పని అయినా సరేనన్నా నేను చేస్తానన్నా, నాకు అవకాశం ఇప్పించండి అని అడిగేవాళ్ళు ఎంతమంది? అట్లా ఆశ కలిగి ఉండాలి. చెయ్యాలి, దేవుని పని చేయాలి. లేకపోతే పరలోకంలో నీకు ధనం ఎక్కడ కలిగితే? నీకోసమే నువ్వు కష్టపడి, నీకోసమే నువ్వు బతికి దేవుని సేవ చేయకపోతే రేపు ధనవంతుడు బతికే కదా. దేవుని కోసం కష్టపడాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి. ఏమో చెప్పేటప్పుడు బాగానే అంటున్నారు, కూటమి అయిపోగానే హల్లెలూయా అంటున్నారు, ఇక జంపు మళ్ళీ కనపట్ల. తప్పకుండా కలవండి, శామన్నను కలవండి. విడి రోజుల్లో ఖాళీ చూసుకొని వచ్చి కలవండి. అన్న, నన్ను ఏదో పరిచర్యలో పెట్టండి అన్న, నేను పరిచర్య చేస్తాను. నన్ను దేవుడు కూటమి అయిపోయిన తర్వాత అయినా సరే శామన్న ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు ఆదివారం అందడు అనుకో, విడి రోజుల్లో కలు, పేరు రాపించుకొని వెళ్ళు. ఆదివారం రోజు పెందలాడరా, ఒక అడుగు ముందురా, చెయ్యి. నీకు దగ్గర పరిచర్య ఏదో చెయ్యి అమ్మా, చెయ్యి. నువ్వు చెయ్యి. కొంతమంది ఇందులో నుంచి సేవకు వస్తూ ఉంటే కొంతమంది వాళ్ళ ప్లేసుల్లో పరిచర్య చేయాలి. అర్థమైందా? తీర్మానం చేస్తారా, సైలెంట్గా లేచిపోతారా? తీర్మానం చేయండి, మీకు దండం పెడతా. బాధ్యత లేకుండా ఉండవాకండి, బాధ్యతలోకి రండి.